హాయ్ ఫ్రెండ్స్, ఖతర్లో మేము ఉండేది అబూ హమర్లో. ఇక్కడైతే నేను కార్వా బస్ అయితే ఎక్కాను ఫ్రెండ్స్. ఇక్కడ సిటీ బస్ని కార్వా బస్ అంటారు. దీన్ని వచ్చేసి కాస్ట్ 3 రియాల్ అనమాట. మేము ఉండే ప్లేస్ దగ్గర నుంచి మెట్రో స్టేషన్కి అయితే వెళ్తున్నాను, ఆల్సడాన్ మెట్రో స్టేషన్కి. అక్కడి నుంచి అయితే నేను రాసా అబూ వెళ్ళడానికి మెట్రో అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 2 రియాల్, కార్వా బస్ అయితే 3 రియాల్, మొత్తం 5 రియాల్ అవుతుంది. ఇక్కడ నేను ఫ్రంట్లో అయితే కూర్చుంటే, నేను మా పాప ఫ్రంట్లో కూర్చుంటే మనకు మెట్రో ఎలా వెళ్తుందో అంతా నీట్గా కనిపిస్తుంది. అందుకనే మేము ఎక్కువగా ఇక్కడ కూర్చోడానికి ఇష్టపడతాము. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మెట్రో. ఇక్కడ ఆ సీట్లలో కూర్చుంటే అవంతా కనిపించదు. ఇక్కడైతే ఛార్జింగ్ కూడా పెట్టుకోవడానికి ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఫెసిలిటీస్ ఉంటాయి దీనిలో. నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇదే మనం ఛార్జింగ్ పెట్టుకునే ప్లేస్ అనమాట. ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. మనం నెక్స్ట్ ఏ స్టేషన్కి వెళ్తున్నామో అనేది ఆ పైన అయితే చెప్తూ ఉంటుంది, చాలా క్లియర్గా చెప్తూ ఉంటుంది. ఫస్ట్ ఏ స్టేషన్, నెక్స్ట్ స్టేషన్ అని. మేమైతే రాసా అబూలో దిగాము. ఇక్కడ నుంచి అయితే మెట్రో లింక్ అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్. మెట్రో లింక్ అనేది ఫ్రీ ఫ్రెండ్స్. 316 అనే బస్ ఎక్కితే మనము క్యూఏసీసీ బిల్డింగ్ అని చెప్తే క్యూఏసీసీ బిల్డింగ్ దగ్గర మనల్ని వదిలిపెడతారు. ఆ క్యూఏసీసీ బిల్డింగ్ దగ్గర నుంచి మనము వెళ్ళిపోతే పాస్పోర్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. అక్కడి నుంచి వీసా ఎక్స్టెన్షన్ అడగచ్చు. ఆ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వీసా ఎక్స్టెన్షన్ చేయించుకోవడానికి ఎక్కడ అని అడిగితే చెప్తారు వాళ్ళు. ఇక్కడైతే మనకు రూట్ అవన్నీ కూడా చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. క్యూఏసీసీ అనే బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి ఆగితే సరిపోతుంది. ఇక్కడ మెట్రో బస్, లింక్ బస్ గ్రౌండ్లోంచి వెళ్తుంది. చాలా బాగుంటుంది ఏరియా చూడడానికి కూడా. ఈ క్యూఏసీసీ బిల్డింగ్ దగ్గర దిగాలి ఫ్రెండ్స్. ఈ క్యూఏసీసీ బిల్డింగ్ స్ట్రైట్గా వెళ్ళి ఎండ్ పాయింట్ దాకా, ఆ ఎండ్ పాయింట్ దగ్గర నుంచి మనం రైట్ అయితే తీసుకుంటే మనకు పాస్పోర్ట్ ఆఫీస్ అనేది కనిపిస్తుంది, ఎక్కడైతే వీసా ఎక్స్టెండ్ అవుతుందో అక్కడ. దాని టైమింగ్స్ వచ్చేసి ఫ్రెండ్స్ మార్నింగ్ 7 నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకే. అందుకు మార్నింగ్ 12 వరకే కాబట్టి మనం మార్నింగే వెళ్ళాలి ఫ్రెండ్స్. అందులో ఇక్కడ ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి, అందుకని మనం త్వరగా వెళ్తే మన పని అనేది అవుతుంది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.